పుష్ప ఇప్పుడు ఈ బ్రాండ్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్‌కు వెళ్ళింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందించిన 'పుష్ప ది రేస్' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చిత్రానికి మంచి అప్లాజ్ వచ్చింది. పుష్పరాజ్ తగ్గేదేలే అనే ఈ సంభాషణతో పాటు ఈ చిత్రంలో పుష్పరాజ్ స్వాగ్‌ను ఎంతో మంది సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా అనుకరించారు. ఇక తొలి పాటకు లభించిన ఉత్సాహంతో, రెట్టించిన ఎనర్జీతో అల్లు అర్జున్, సుకుమార్ కలయికలలో 'పుష్ప ది రూల్'ను కూడా స్టార్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తొలి భాగానికి లభించిన బిజినెస్ క్రేజ్ పుష్ప 2కు వచ్చేసింది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ ఆహార్యం, యాస, పుష్పరాజ్ స్వాగ్ ఇలా అన్ని ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. దాదాపు 1000 కోట్ల ప్రీ బిజినెస్ చేసుకున్న ఈ చిత్రం ఎన్నో అంచనాలతో విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు పుష్ప 2 నుంచి విడుదలైన ప్రతి ప్రమోషన్ కంటెంట్ సూపర్ సక్సెస్ సాధించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ప్రమోషన్లో పాల్గొంటూ విశేష ఆదరణతో ఈ చిత్రం పబ్లిసిటీని చేస్తున్నారు కథానాయకుడు అల్లు అర్జున్. ఈ చిత్రంతో ఈ అల్లు వారసుడు దేశవ్యాప్తంగా క్రేజ్ ను సాధించుకున్నాడు. పుష్ప 2 తర్వాత ఈ హీరో క్రేజ్ మార్కెట్ రెట్టింపు కానుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రంగస్థలం లాంటి ఘన విజయం తర్వాత దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రం పుష్పను హీరో మహేష్ బాబుతో చేయాలి. పుష్ప కథను విన్న ఆయన చాలా కాలం ఆలోచనలో ఉన్నాడు. సుకుమార్ కూడా మహేష్ ఫైనల్ డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో మహేష్ బాబు వేరే దర్శకుడితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఈ సమయంలోనే వంశీ పైడిపల్లితో మహర్షి, అనిల్ రావుపూడితో సరిలేరు నీకెవరు చిత్రాలను అంగీకరించాడు మహేష్. ఇక సుకుమార్ వెయిట్ చేయడం ఇష్టం లేక పుష్ప కథతో వెంటనే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కథ వినగానే బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పుష్ప చిత్రం అల్లు అర్జున్ హీరోగా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఆ తర్వాత పుష్పకు వచ్చిన క్రేజ్ పుష్ప 2 చిత్రానికి ఉన్న బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.